అందరూ జొమాటోలో బాగా డబ్బులొస్తాయి అని మాత్రమే ఎట్లా అంటే ఊహ. అంతేగా? సో, నేను ఒక ఆర్డరు దాదాపు మా లొకేషన్ నుంచి 3 కిలోమీటర్స్ రెస్టారెంట్‌కెళ్ళి అక్కడి నుంచి 9 కిలోమీటర్స్ పడ్డది. సో, వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు చూస్తే నిజంగా చెప్తానా, లారీలు పోయి హైదరాబాద్‌లో ఇలాంటి రోడ్లున్నాయంటే మీరు నమ్మరు. అండ్ నా లొకేషన్ స్క్రీన్ రికార్డింగ్ ఉండడం పెడతా. అక్కడ ఎక్కడనో ఉన్నది అది లొకేషన్. సో, వాళ్ళకే కాల్ చేసి రమ్మని చెప్పిన. ఎందుకంటే మన బైక్ అంత దూరం పోదు. పోవడానికి లేదు. అసలు ఎట్లా అంటే ఘోరంగా లొందల. ఆ కారు ఒకటే అక్కడ చిక్కుకొని ఉన్నది. మీకు రోడ్డు చూపిస్తా కొంచెం దూరం వెళ్ళి. సో, వాళ్ళకి కాల్ చేసినా వస్తా అని చెప్పారు. ఇప్పుడు నైట్ ఎంత అవుతుందో తెలుసా? 12:34 అవుతుంది. సో, జొమాటో చేసే వాళ్ళందరికీ నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే లొకేషన్ ఎక్కడో ఉంటుంది, మీ ఇంటి దాకా తీసుకొస్తామంటే అంటే అది వేరే, ఇక అది చెప్పలేని సిచ్యువేషన్. నిజంగా గ్రేట్ జొమాటోలు రైడర్స్, నైట్ రైడర్స్. ఎవరిని తక్కువ అంచనా వేయక అని అట్టిగా అనలే ఆ మాట, నిజంగా. ఎందుకంటే ఇక చూడండి, ఎవ్వరు లేరు, టోటల్ ఖాళీ. నేను, కుక్కలు, కొన్ని గబ్బిలాలు, అంతే. సో, కొంచెం దూరం అయితే వెళ్దాం, మీకు దారి చూపిస్తా. పడుతుందా కారు? సో, అక్కడ కార్ అయితే చిక్కుకొని ఉన్నది, అక్కడ దాకా వెళ్ళి వచ్చిన. సో, ఇప్పుడు మనకు వేరే ఆర్డర్ పడ్డది, వెళ్ళిపోదాం. సో, మొత్తానికైతే 3 ఆర్డర్స్ కొట్టేసా. ఇప్పుడు 4th ఆర్డర్ పడ్డది. సో, వెళ్ళాలి. అండ్ 4th ఆర్డర్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో పడ్డది, డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్లో. వామ్మ, ఇప్పుడు నైట్ నాకు తెలిసి ఎంత అవుతుంది, 2:44, నియర్లీ 3. అండ్ నా ఎర్నింగ్స్ ఇక్కడ పక్క చూపిస్తా. నైట్ టైం కొట్టింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అంత ఈజీ కాదు ఏ వర్క్ అయినా, అవునా కదా? సో, వర్క్ ఈజ్ వర్క్, ఏది అంత ఈజీ కాదు. అమ్మో, అసలు ఒక్క ఆర్డర్ 1 అవర్ కొట్టిన, అదే హైలైట్. ఫస్ట్ ఆర్డర్ ఆర్డర్ మీకు ప్లేసు రోళ్ళు చూపించిన. సో, ప్రభుత్వం ఏంటంటే, ఇప్పుడున్న టీఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్, ఎంతసేపు హైదరాబాద్ని డెవలప్ చేయాలి, హైదరాబాద్ తర్వాత ఒక రెండో నగరాన్ని సృష్టించాలని ఆలోచిస్తాను. కానీ హైదరాబాద్ లోపల ఉన్న రోడ్ల పరిస్థితి ఎట్లుంది, అసలు ఉద్యోగం లేని యువత గురించి ఆలోచించట్లేదు, విద్యా వ్యవస్థ గురించి ఆలోచించట్లేదు. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇబ్బందులు. అవన్నీ వాళ్ళ కంటికి అయితే లేవు. జస్ట్ ఉచిత పథకాలను అమలు చేసే ప్రాసెస్లో ఉన్నారంటే అట్లా లేరు. ఇక చూడాలి మరి ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది. ఇంతసేపు హైదరాబాద్లో మహానగరం నిర్మిద్దాం, మెట్రోలను నిర్మిద్దాం, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ను డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పేసి హైదరాబాద్ చుట్టే ఉన్నారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇప్పుడున్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ను డెవలప్మెంట్ చేసిర్రు. అండ్ ఎస్, పల్లెటూళ్ళని పట్టించుకోలే, అందుకే ఈ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు మీరు కూడా అదే తప్పు చేసి పల్లెటూళ్ళలో అభివృద్ధి చేయకుండా ఓన్లీ హైదరాబాద్నే చేస్తే, అంటే ఎట్లా అంటే హైదరాబాద్లో పెట్టుబడులు వస్తేనే మన రాష్ట్రం బాగుపడది. అండ్ గ్రామీణ ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి కావాలి, ప్రజలు కోరుకునేది అది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రణాళిక వేసుకుంటే మంచిది. అండ్ అలాగే 2017, 2019 నేను చూసిన అన్ని అగ్రికల్చర్స్ ల్యాండ్స్ లేవు. చాలా వరకు రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములను ఫ్లాటింగ్ చేసేసారు, ఫ్లాట్లు వేసుకున్నారు. సో, నేను నా సైడ్ నుంచి ఒక సజెషన్ ఏంటంటే, నేను అనుకునేది అది తప్పో రైటో అసలు నాకు దాని మీద అవగాహన లేదు. కానీ నాకు ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్ట్ చేస్తారో, ఏది మన అగ్రికల్చర్ ల్యాండ్ని నార్మల్ పట్ట ల్యాండ్కి కన్వర్ట్ చేస్తారో, అప్పుడు ఆ, దానికి సమ్ మనీ కడతారు. ఒక 50,000 ఏమో ఉంటుంది. దానికి ఇంత ఇంత అని బట్టి ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి బాగా చేస్తుంది. సో, అది ఒక రెండింతలు కానీ మూడింతలు కానీ పెంచాలి. ఎందుకంటే రైతులు కూడా ఇప్పుడు ఎట్లా అంటే, ఒక ఎకరం భూమి అమ్ముకొని వేరే కాడ ఫ్లాట్లు కొంటారు. సో, వాళ్ళకి తెలియకుండా రియల్ ఎస్టేట్లోకి వచ్చేస్తారు. అక్కడ ధర పెరిగిన తర్వాత అక్కడ అమ్మేసి మళ్ళీ వేరే ఫ్లాట్లు కొను. అట్లా అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి తక్కువ అవుతున్నాయి. మీకు అర్థమైతలేదు. రాను రాను అగ్రికల్చర్ ల్యాండ్స్ తక్కువ అయ్యి వ్యవసాయం పడిపోయి మనమందరం సేమ్ అమెరికా వాళ్ళ తీరు పిజ్జా బర్గర్లు తినాల్సిన వ్యవస్థ వస్తుంది పక్కా. సో, మనమందరం ఇప్పటి నుంచే అగ్రికల్చర్ని కాపాడదాం. అండ్ బెస్ట్ సజెషన్ ఏంటంటే, స్కూల్లో
ఒక సబ్జెక్ట్ అగ్రికల్చర్ గురించి చెప్పాలి స్కూల్లో చిన్న పిల్లలకు కానీ. సో వ్యవసాయాన్ని మన భారతదేశం కాపాడుకోవాలి, ఆ ల్యాండ్స్ను కూడా. సో అదన్నమాట. సో నా ఎర్నింగ్స్ ఇక్కడ మీకు చూపిస్తా అని చెప్పిన పెడతా. అండ్ అలాగే వెళ్ళిపోయే ముందు మీరు ఈ ప్రభుత్వంలో అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం, అండ్ ఇంకా నెక్స్ట్ దేని గురించి వీడియో చేయాలో చెప్తే దాని గురించి చెప్తా. వెళ్ళిపోయే ముందు ఎవరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి క్రియేటర్ 1 సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ కొత్త కొత్త కంటెంట్లతో వస్తా. అండ్ ఇంకుంది, ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. సో బాయ్.